హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ ఇంకొక ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ కిట్ తో వచ్చేసాను. ఈ బ్యాక్డ్రాప్ కిట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో అంతా కూడా ఎకో ఫ్రెండ్లీయే యూజ్ చేసాము. సో ఈ కిట్ హౌస్ వార్మింగ్స్ కి, బేబీ షవర్స్ కి, వీటికి చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ ఏ స్పేస్ లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ స్పేస్ లోని నా హెవీ డ్యూటీ బ్యాక్డ్రాప్ స్టాండ్ ని ఫిక్స్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను 6 feet హైట్ లోనే ఫిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత నాకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటా. సో మిడిల్ రాడ్ కి నేను బీజ్ కలర్ క్లాత్, మీకు కావాలి అనుకుంటే ఇంకేదైనా కలర్ కూడా మీరు ఇష్టం అయితే మార్చుకోవచ్చు. ఇక్కడైతే నేను బీచ్ కలర్ బ్యాక్డ్రాప్ క్లాత్ ని యూస్ చేసి మిడిల్ రాడ్ ని సైజ్ ని సెట్ చేసుకుని మధ్యలో బీచ్ కలర్ డ్రేప్స్ వేసి సైడ్ వచ్చి నేను గ్రీన్ కలర్ డ్రేప్స్ వేసుకుంటున్నా. ఆ డ్రైప్స్ వేసిన తర్వాత బోత్ సైడ్స్ ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను బోత్ సైడ్స్ 5 feet డ్రైప్స్ పెట్టాను. సో మనకి 5 feet అంత స్పేస్ ఉండదు. ఆ 5 feet అంత స్పేస్ ఉండదు కాబట్టి కొంచెం ఫ్రిల్స్ అని బాగా నీట్ గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రేమ్స్ ని తయారు చేశాను. ఇవి వుడెన్ తోని. ప్రతి ఫ్రేమ్ లోని నేను పామ్ మ్యాట్స్, లోటస్, బెల్స్ అండ్ ఆర్క్లిట్స్ ఇలాంటివన్నీ వచ్చేలాగా సెట్ చేసా. సో ఇవి ఎలాగా టై చేయాలి అంటే జిప్ టైస్ తో టై చేయాలి. సో గ్రీన్ కలర్ ఎండింగ్ వైపు మనకి బ్యాక్డ్రాప్ స్టాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక జిప్ టై, అండ్ బీజ్ కి అండ్ గ్రీన్ కి మిడిల్ లో కూడా స్పేస్ వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ ని పక్కకి జరిపి మనం జిప్ టై వేయాలి రాడ్ కి. సో అలా బోత్ సైడ్స్ వేసాను. సో మనం ఫస్ట్ 6 feet లో ఉంచుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది. స్మాల్ స్టూల్ వేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారా నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇప్పుడు కిందకి నేను అంటే హైట్ లేపిన తర్వాత నేను మొత్తం స్టాండ్ నాకు కావాల్సిన హైట్ కి లేపేసి ఇప్పుడు కిందన ప్యానల్స్ ని, ఇప్పుడు పై ప్యానల్స్ కి కింద ప్యానల్స్ ని రెండింటిని కూడా జిప్ టైస్ వేసి అటాచ్ చేస్తున్నా. ప్రతి ప్యానల్స్ ని అటాచ్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 జిప్ టైస్ అన్న యూస్ చేయాలి. సో మీరు ఆ జిప్ టైస్ వేసిన తర్వాత ఆ స్ట్రింగ్స్ పెద్దదిగా ఉన్నవి కట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు క్లాత్ వెనక్కి అన్న పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు కట్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. సో వేసిన తర్వాత మొత్తం రాడ్ ని నాకు కావాల్సిన హైట్ కి అంతా లేపేసి నేను డార్లాండ్స్ ని అన్ని కూడా హ్యాంగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నేను మొత్తం కిందన వాటికి అన్నిటికీ కూడా పామ్ ప్యారెట్స్, లోటసెస్, బెల్స్, వాటికి కావాల్సిన ఎంబ్లిష్మెంట్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను మిడిల్ లో ఆ 2 డార్లాండ్స్ పెట్టాను. సో నాకు పెట్టినప్పుడు నాకు అంత లుక్ గా అనిపించలేదు. అందుకని ఈ 2 డార్లాండ్స్ ని తీసేసి నేను మళ్ళీ లింక్ డార్లాండ్స్ ని సైడ్ న పెట్టేశాను. మీకు వస్తుంది అది సైడ్ న నేను ఎలా మళ్ళీ మూవ్ చేసేసాను అన్నది. ఇక్కడైతే నాకు ఫస్ట్ అనిపించలేదు. తర్వాత ఇక్కడ కూడా నేను పామ్ హ్యాంగింగ్స్ ని యూజ్ చేశాను. ఇక్కడ నేను మొత్తం క్లాత్ ని అంతటినీ కూడా పైకి లేపాను కదా, అదంతటినీ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ముందు కావాల్సిన అంత అడ్జస్ట్ చేసేసుకొని అప్పుడు నాకు కావాల్సిన ఈ పామ్ హ్యాంగింగ్స్, ఈ లోటస్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. సో చూసారా, ఇప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్స్ అన్ని వేసిన తర్వాత ఇంకొక పాయింట్, ఇక్కడ మీరు డార్లాండ్స్ ని అన్నిటినీ హ్యాంగ్ చేయడానికి మీరు సేఫ్టీ పిన్స్, క్లాత్ కి ఏదైనా సేఫ్టీ పిన్స్ పెట్టేసి అప్పుడు ప్రతి హ్యాంగింగ్ కి ఎస్ హుక్ ఉంటుంది. సో ఎస్ హుక్ ఉండడం వలన ఆ సేఫ్టీ పిన్ కి ఈజీగా హ్యాంగ్ అవుతుంది. మీరు క్లాత్ కి హ్యాంగ్ చేస్తే ఇక్కడ నేను సాటిన్ క్లాత్ యూస్ చేశాను. సాటిన్ క్లాత్ యూస్ చేసినప్పుడు అంత నీట్ గా కనిపించదు. అందుకని చెప్పేసి నా సజెషన్ ఏంటి అంటే సేఫ్టీ పిన్ ని మనం క్లాత్ కి పెట్టేసి ఆ క్లాత్ నుంచి దానికి హ్యాండ్ చేయండి. ఇక్కడ పైన వచ్చి నేను తోరన్ యూజ్ చేశాను. ఈ తోరన్ వచ్చేటప్పటికి ప్యాడీ తోరన్. ఈ ప్యాడీ తోరన్ వచ్చి 2 తోరన్స్ యూజ్ చేశాను. 2 తోరన్స్ 8 feet ఉంటుంది, కానీ నాకు మిడిల్ లో వచ్చి 6 feet ఉంటుంది. సో రెండింటిని నేను ఓవర్లాప్ చేసి స్ట్రింగ్ తో కట్టి నేను బీచ్ కలర్ క్లాత్ ఎక్కడైతే ఎండ్ అయిందో బోత్ సైడ్స్ అక్కడ జిప్ టైస్ వేసుకుని నేను అలాగా ఫిక్స్ చేశాను దాన్ని. అంతే, చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా ఫిక్స్ చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ if you like my videos, please subscribe to my channel. Thank you. Bye bye.